మేమైతే తిరుమల వెళ్ళడానికి శ్రీవారి మెట్ల గుండా నడుచుకొని వెళ్దామని నిర్ణయించుకున్నాము. యాక్చువల్గా మేమైతే రేణుగుంటలో దిగాక తిరుపతి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. కానీ అక్కడ అలిపిరి వెళ్ళే బస్సులు ఎక్కువగానే ఉన్నాయి. కానీ శ్రీవారి మెట్లకు నేరుగా వెళ్ళడానికి బస్సులు అయితే అస్సలు లేవు. ఇంకా చాలాసేపు ఎదురు చూసాక పిలేరు బస్సు అయితే ఎక్కామన్నమాట అక్కడికి. ఇంకా మేము ఎలాగో ఇంకా రేణుగుంటలో దిగాము కదా, సో తిరుపతి బస్ స్టాండ్కి అయితే బయలుదేరాము. సో అక్కడికైతే శ్రీవారి మెట్లకి నేరుగా అసలు బస్సులే లేవు. నిజానికి మేము తిరుపతి రైల్వే స్టేషన్లోనే దిగాలి, కాకపోతే తొందరగా వెళ్ళాలని ఇంకా రేణుగుంటలోనే దిగాము. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఇంకా శ్రీవారి మెట్లకి నేరుగా ఉంటాయి బస్సులు. సో ఇది కూడా గుర్తుంచుకోండి వచ్చేవాళ్ళు. మా నైనిక తిరుపతి వచ్చిందని అయితే దండం పెడుతుంది. నేరుగా బస్సులు దొరికితే తిప్పలే ఉండవు. మేమైతే శ్రీనివాస మంగాపురంలో దగ్గర అయితే దిగాము. అక్కడ నుండి శ్రీవారి మెట్లు అయితే 6 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటాయి. ఆటో లేదా ఇంకా బస్సుల్లో అయితే అక్కడికైతే చేరుకోవాలి. మేమైతే శ్రీవారి మెట్ల దగ్గర అయితే చేరుకున్నాము. మేమైతే సాయంత్రం 5:30కి ఇక్కడ చేరుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద షాకింగ్ న్యూస్ అయితే మాకు తెలిసింది. అదేంటంటే పొద్దున 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే చిన్నపిల్లలతో మెట్లయితే ఎక్కాలి. మధ్యాహ్నం 2 దాటితే 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని పైకి అయితే ఎక్కనివ్వరు అన్నమాట. సో ఎంతమంది ఉన్నా ఆగిపోవాల్సిందే. మేమైతే ఇంకా అక్కడ చాలాసేపు అయితే అడిగామన్నమాట. ఇంకా మేము చూసుకుంటాం లేండి పైకి వెళ్తామంటే లేదు, అస్సలు రూల్స్ అంటే రూల్స్ అనేది చెప్పారు. ఇంకా మీకు అంతగా చెప్పలేకపోతే బోర్డు చూడండి, బోర్డు చదువుకొని వెళ్ళండి అని చెప్పారు. ఎందుకంటే ఇంతకు ముందు ఒక చిన్నారి మీద చిరుతపులు అయితే దాడి చేసింది కదా, అందరికి తెలిసిందే. అప్పటి నుంచి ఈ రూల్స్ అయితే పెట్టారు. సో ఇదైతే కొంచెం జాగ్రత్త పడండి ఈ విషయంలో అయితే. సర్లే ఇంతవరకు వచ్చాం కదా, ఇక్కడే స్టే చేద్దామని అనుకుంటే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ ఉండడానికి వసతి అయితే సరిగ్గా లేవని చెప్పారు. ఇంకా తిరిగి ఉచిత బస్సులోనే ప్రయాణిస్తున్నాము. ఇంకా దగ్గరలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో అయితే దిగామన్నమాట. ఇంకా అక్కడ చిన్న కోనేరు లాగా ఉంటే అక్కడ స్నానం అయితే చేసాము. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అయితే కొలువై ఉన్నాడు. నీళ్ళు అయితే కొబ్బరి నీళ్ళలాగైతే చాలా క్లియర్గా అయితే ఉన్నాయి. అప్పటికప్పటికే అవి ప్యూరిఫై అవుతుంటాయంట. కింద అయితే ఇంకా మోటార్లు పెట్టారు, అప్పటికప్పుడే ఇంకా ప్యూరిఫై అవుతుంటాయి అన్నమాట, రీసైకిల్ అవుతుంటాయి అంటే చెడు నీళ్ళు కిందకి మంచి నీళ్ళు పైకి తేలి ఉంటుంది. చూడడానికి నీళ్ళు చూసి ఫస్ట్ భయం వేసింది, చల్లగా ఉంటాయని. కాకపోతే గోరువెచ్చగానే ఉన్నాయి. బహుశా అక్కడ ఎండలైతే ఎక్కువ ఉన్నాయి తిరుపతిలోన, అందుకు అలా ఉన్నాయేమో. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఎదురుగానే ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు. నైనికి నీళ్ళు అంటే చాలా ఇష్టం. ఇంటి దగ్గరే నీళ్ళు చూస్తే తను ఉత్సాహం అంతా ఇంత కాదు. ఇక్కడికి వచ్చి ఫస్ట్లో భయం వేసింది తనకు. దాని తర్వాత అయితే 2-3 సార్లు దాన్ని ఎత్తుకొని కిందకైతే నీళ్ళకి దింపాను. ఇంకా తను మామూలుగా ఎంజాయ్ చేయలేదు. తనైతే ఎలా అలా చేసింది అనేది మీరే చూసేయండి. 1 సెకండ్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం చాలా హ్యాపీనే. చాలా డేస్ తర్వాత ఇలా కోనేరులో అయితే దిగాను. అందరికంటే ముందు నేనే దిగాను ఉండలేక. కిందకైతే నైనికి కాసేపు అయితే ఆడిపించాను నీళ్ళల్లోన. భయం వేసింది కింద పాచి ఉందని, కింద పడతామని. అలా అని మరీ అంత లోతైతే లేదు, నిలబడొచ్చు. సాయిగా నా వెనుక సాయి ఉన్నాడు కదా, అంతే ఉండేది. కాకపోతే కింద పాచి ఉంది, కింద పడతామేమో అని ఇంకా బయటే ఉన్నాం. మరీ అంత లోతు ఉంటే ఇంకా నేను నైనికిని కాదు కదా, నేను కూడా దిగలేను. నాకు ఈత రాదు, నీళ్ళంటే. పెళ్ళయ్యాక తిరుపతికి వచ్చామన్నమాట. అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా వాళ్ళంతా మెట్లు ఎక్కితే నేను మా ఆయన మాత్రమే ఇంకా బస్సులో అయితే పైకి వెళ్ళాము. సో వాళ్ళు మెట్లు ఎక్కిన దానికి వాళ్ళు తొందరగా దర్శనం అయిపోయింది. చుట్టుపక్కల ఏమున్నాయని చూశారు. మేము బస్సులో వెళ్ళిన దానికి ఇంకా మమ్మల్ని అయితే ఇంకా గదిలోకైతే వేసారు. సో మేము వెళ్ళింది పొద్దున మార్నింగ్ వెళ్తే, సెకండ్ డే మార్నింగ్ పొద్దున బయటకు వచ్చాము. అప్పుడేం పెద్దగా చూడలేదు, ఇప్పుడైతే చూస్తున్నామని. వీడియోలో అయితే మా ఆయన అయితే లేడు, ఎందుకంటే వీడియో తీసేది మా ఆయనే కాబట్టి. కిందకి రా అంటే రానని చెప్తున్నాడు. ఇంకా నేను నీళ్ళంటే భయం ఏమనుకున్నా, నాకు ఈత రాదని చెప్తున్నాడు. సర్లే తన ఇష్టం అనుకున్నా. కాకపోతే తన దగ్గర సెల్ ఉన్నాయని కిందకైతే రాలేదు. చుట్టుపక్కన అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుందండి. తిరుపతి అంటేనే నీట్నెస్, చాలా బాగుంటుంది ఇక్కడ. మీలో ఎవరైనా తిరుపతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది ప్లేస్. దర్శనం కూడా తొందరగానే అయిపోయింది. ఇక్కడ స్వామిని దర్శించుకొని ఇక్కడ ఎక్కడైనా స్టే చేద్దాం అనుకుంటే, ఇక్కడ వచ్చిన యాత్రికులకి అసలు స్టే చేద్దామంటే ఏం వసతులు అయితే లేదు. ఇక్కడికి పొద్దున్నే రావాలని ఇంకా తిరిగి తిరుపతికి అయితే శ్రీనివాస భవనంకి అయితే వెళ్ళిపోయాము. అక్కడే స్టే. మొత్తానికైతే మొదటి రోజు ఇలా గడిచిపోయింది మాకు.
గుడికి రా. రాండి అందరు రండి మళ్ళీ.